హ్యాపీ శ్రీరామ నవమి. సో చూడండి గైస్, ఇక్కడ శ్రీరామనవమి తమలపాకు పైన అయితే రాసామన్నమాట. సో ఇది వచ్చేసి మా అన్నయ్య నిన్న నైట్ కష్టపడి డ్రా చేశాడు గైస్. సో ఇదైతే మా మమ్మీ చేసిన పానకం. సో ఇక్కడైతే ప్రసాదం వచ్చేసి పులిహోర ఇంకా వడపప్పు అన్నమాట మాకు ప్రసాదం. మీకు దేవుడికి అది కూడా చూపిస్తాను చూడండి. సో గాయస్ ఇది వచ్చేసి అయితే మా దేవుడు గది అనమాట. సో ఇదంతా మా మమ్మీ అయితే బాగా డెకరేట్ చేసింది. సో పూజ అయితే అయిపోయింది. తమలపాకుల పైన అయితే మేము శ్రీరామ్ అని అయితే రాసామన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఫొటోస్కి డెకరేషన్ ఎలా చేసామో. సో పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడైతే మా మమ్మీ చేసిన పానకం అన్నమాట అది. సో చూడొచ్చు మొత్తం దేవుడు కదంతా. ఇప్పుడు గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే అక్కడ పూజ అయితే చేస్తున్నారు. సో చూద్దాం పదండి. అక్కడ అందరూ కూర్చొని దగ్గరే వస్తారు. కూర్చోండి అందరు దండం పెట్టుకోండి. హిరణ్యారణాభరణీం సువర్ణాధస్రయాం చంద్రాభరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ రామవహ జాతవేదో లక్ష్మీమణమగామినీం యస్యావరణ్యం విత్తేయం రామశృంఖలయా. సో గైస్ ఇప్పుడైతే మేము గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడైతే అన్నదానం అవుతుంది. సో మాట్లాడు గట్టిగా, నువ్వే మాట్లాడు గట్టిగా. అక్కడైతే డాడీ ఉన్నాడనమాట. సో డాడీ లైన్లో ఉన్నాడు కాబట్టి అయితే మేము వెళ్తున్నాము. సో అక్కడ చూడండి ఎండలు అయితే మాడిపోతున్నాయి. మండిపోతున్నాయి, ఏం మాడిపోతున్నాయి. పాపం మాట్లాడటం రాదు. మా తమ్ముడులాగా మా తమ్ముడు రష్కి క్రష్ అని అంటాడు. చూడండి అమ్మ బాబోయ్ రష్ చాలా. సో చూడండి ఎంత రష్ ఉందో, చూసారా ఎంత రష్. అమ్మ బాబోయ్ బాయ్స్ అటు. సో ఇప్పుడైతే తినడం అయితే అయిపోయింది అనమాట. సో చూడొచ్చు ఎంత రష్గా అయితే ఉందో.